హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కట్విటీ నుంచి అయితే మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హైరింగ్ ఫర్ ఈఎస్యు అనాలిసిస్ రోల్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి రోల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫ్రమ్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అని అయితే అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా అయినా తీసుకుంటామని అయితే ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా లేకున్నా అని కూడా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ కావాలి అనుకున్న వారికి రీచ్ అవుతుంది. దయచేసి ఒక లైక్ చేయడం ద్వారా మీ వల్ల ఇంకొకరికి యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక లైక్ ఇంకొకరికి జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు డేర్ ఆస్పిరెంట్స్ వీఆర్ హైరింగ్ ఫర్ డిజినేషన్ ఆఫ్ ఈఎస్యు అనాలిసిస్ట్ హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అలాగే రాయడం అయితే రావడాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ బీటెక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్ మ్యాక్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సపోర్ట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్, దాంట్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఫ్రెషర్ అయినా తీసుకుంటామని చెప్తున్నారు. వెల్ వర్జ్డ్ విత్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ పాయింట్ ఫ్రెండ్స్. అయితే మీకు ఎంఎస్ ఎక్సెల్ మీద అవగాహన ఉండాలి, ఎంఎస్ వర్డ్ మీద, ఎంఎస్ పవర్ పాయింట్ మీద, అలాగే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ రొటేషనల్ షిప్స్ అని అయితే అడుగుతున్నారు. షుడ్ బి ఫ్లెక్సిబుల్ వర్క్ ఆఫీస్ అని అయితే అడుగుతున్నారు. సో మీకైతే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పాయింట్, అలాగే వర్క్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్ వర్క్ అనేది ఆఫీస్లో ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లేలో వారి యొక్క కాంటాక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మెయిల్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఈ మొబైల్ నెంబర్ ద్వారా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు అవినాష్ జెనింగా అనే అతను రిక్రూటర్ ఉన్నట్టున్నాడు. ఇక్కడ అతని పేరు డిస్ప్లేలో అవుతుంది. రోల్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ సపోర్ట్ అదర్స్ అనేది ఇవ్వడం జరిగింది. శాలరీ అయితే మీకు మినిమం 30,000 అయితే, బేసిక్ అయితే 26,000 to 30,000 అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ మీద. సో మీరైతే మంచిగా ఇంగ్లీష్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ అనేది యూట్యూబ్లో కొట్టి ఇంట్రడక్షన్ నేర్చుకోరు. తర్వాత ఒక బేసిక్ ఒక టాపిక్ తీసుకొని దాని మీద 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోరు. దాని తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు, అది ఈజీగానే పాస్ అవ్వచ్చు. ఈ 3 మీరు గట్టిగా ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేసినంటే మీరు ఈజీగా ఈ కట్టివిట్లో మీరైతే జాబ్ క్రాక్ చేయగలుగుతారు. మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి కంపెనీ ఇదైతే. సో దీంట్లో 8,000 ఎంప్లాయీస్ ఉన్నారు. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, నేపాల్, ఫిలిప్పీన్స్, మెక్సికో, కట్విట్. సో ఇది పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకవేళ ప్రతి ఒక్కరికి నేను 100 రూపీస్ గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. జస్ట్ మీరు దాన్ని చేయాల్సిందల్లా ఏంటిదంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ని తీసుకొని నా యొక్క ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయడం ద్వారా మీకైతే 100 రూపీస్ ఫోన్పే చేస్తాను ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.